అందరికీ నమస్కారం. మనందరికీ మన కుటుంబం గురించి, మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా. వాళ్ళెక్కడ్నించొచ్చారు, వాళ్ళ కథ ఏంటి అని. మరి ఈరోజు మనం కేవలం ఒక కుటుంబం గురించి కాదు, మానవాళి మొత్తానికి చెందిన ఒకే ఒక కుటుంబ వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ఆదికాండము 10వ అధ్యాయంలో ఉన్న దేశాల పట్టిక. ఇది కేవలం పేర్ల జాబితా కాదు, మనందరి ఉమ్మడి మూలాల కథ. ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఒకే ఒక కుటుంబం నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలు, ఇన్ని భాషలు, ఇన్ని రకాల సంస్కృతులు పుట్టడం సాధ్యమేనా? ఆదికాండము 10వ అధ్యాయం మాత్రం అవును అనే చెబుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. పదండి, ఈ అద్భుతమైన కథలోని లోతుల్లోకి వెళ్దాం. మన కథ ఇక్కడే మొదలవుతుంది. ఊహించుకోండి, ఒక మహాజలప్రలయం తర్వాత ప్రపంచమంతా ఖాళీ అయిపోయింది. మిగిలిందే కేవలం 8 మంది. నోవహు, అతని భార్య, వాళ్ల 3 కుమారులు, షేము, హాము, యాపెతు, వారి భార్యలు. మానవాళి యొక్క మొత్తం భవిష్యత్తు మళ్లీ వీరి నుండే మొదలైంది. సరే, మనం మొదటగా నోవహు కుమారుడైన యాపెతు వంశాన్ని చూద్దాం. వీరి కథ విస్తరణకు, మానవ ప్రయాణానికి ప్రతీక. వీరి వంశస్థులు అన్వేషకులుగా, సముద్రాలు దాటిన యాత్రికులుగా చరిత్రలో నిలిచిపోయారు. యాపెతు వంశస్థులు భూమిమీద విస్తరించడం మొదలుపెట్టారు. గ్రంథం ప్రకారం వీరి నుంచి వచ్చిన జాతులు సముద్ర తీర ప్రాంతాలకు, ఎక్కడో దూరంగా ఉన్న దీవులకు వ్యాపించాయి. అంటే ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు కొత్త భూముల కోసం సముద్రాలను దాటడం మొదలుపెట్టారన్నమాట. ఇది మానవ ప్రయాణంలో మొట్టమొదటి అధ్యాయం. ఈ వాక్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకే మూలం నుంచి వచ్చినా సరే ప్రజలు వేర్వేరు భాషలు, కుటుంబాలు, దేశాలుగా విడిపోవడమనేది దైవిక ప్రణాళికలో ఒక భాగమని ఇది చెప్తోంది. అంటే మన మధ్య ఉన్న వైవిధ్యమనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అది దేవుడు ఉద్దేశించిన ఒక అందమైన డిజైన్ అని ఇది మనకు గుర్తుచేస్తోంది. యాపెతు వంశం విస్తరణ గురించి అయితే ఇక రెండో కుమారుడైన హాము వంశం. ఇది నాగరికతల పెరుగుదల, నగరాల నిర్మాణం, ఇంకా భూలోక అధికారం గురించి చెబుతుంది. మానవ చరిత్రలో రాజ్యాలు, సామ్రాజ్యాలు ఎలా మొదలయ్యాయో ఇక్కడ మనం చూడొచ్చు. హాము వంశం నుంచే పురాతన ప్రపంచంలోని కొన్ని గొప్ప నాగరికతలు పుట్టాయి. ఉదాహరణకు ఈజిప్టు, దానికి మూలం హాము కుమారుడైన మిస్రయీము అని గ్రంథం చెబుతోంది. అలాగే అతని మరో కుమారుడైన కూషు నుండి ఆఫ్రికాలోని శక్తివంతమైన రాజ్యాలు కూడా వచ్చాయి. అయితే ఈ హాము వంశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కథ చాలా ప్రత్యేకం. అతనే నిమ్రోదు. భూమిమీద మొట్టమొదటి పరాక్రమశాలిగా, ఒక శక్తివంతమైన నాయకుడుగా గ్రంథం అతన్ని మనకు పరిచయం చేస్తుంది. అతనితోనే మానవ రాజ్యాలు, అధికారం, ఆశయాల యొక్క కొత్త అధ్యాయం మొదలైందన్నమాట. ఇక్కడ ఈ మాటకి 2 రకాల అర్థాలు తీయచ్చు. ఒకటి, అతను దేవుని ఆశీర్వాదంతో గొప్పవాడయ్యాడని, లేదా రెండవది, అతను దేవునికి వ్యతిరేకంగా తన స్వంత శక్తితో గొప్పవాడయ్యాడని. ఇది మానవ చరిత్రలో ఎప్పుడూ ఉండే ఒక సంఘర్షణను చూపిస్తుంది. అదే భూలోక అధికారం, దైవిక అధికారం మధ్య ఉండే ఉద్రిక్తత. నిమ్రోదు కేవలం వేటగాడు మాత్రమే కాదు, అంతకు మించి అతనొక రాజ్య నిర్మాత. అతని రాజ్యం షీనారు దేశంలోని బాబేలు నగరంతో మొదలైంది. ఇది మానవ చరిత్రలో ఒక పెద్ద మలుపు. సంచార జీవితం నుంచి మానవులు ఇప్పుడు నగరాలను నిర్మించడం, సామ్రాజ్యాలను స్థాపించడం మొదలుపెట్టారు. మళ్లీ అదే మాట గమనించారా? యాపెతు వంశంలాగే హాము వంశం గురించి కూడా అదే పద్ధతిలో ముగింపు ఇచ్చారు. ఒకే మూలం నుంచి కుటుంబాలు, భాషలు, దేశాలుగా వ్యవస్థీకృతముగా విస్తరించడం. ఈ పునరావృతం యాదృచ్ఛికం కాదు, ఇదొక దైవిక క్రమాన్ని సూచిస్తోంది. సరే, ఇప్పుడు మూడో కుమారుడైన షేము దగ్గరికి వద్దాం. ఈ వంశం కథ వేరే. ఇది భూముల గురించో, అధికారాల గురించో కాదు. ఇది ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక వారసత్వాన్ని మోయడం కోసం ప్రసిద్ధి చెందింది. షేము వంశంలో ఏబెరు అనే పేరు చాలా ముఖ్యం. ఎందుకంటే హీబ్రూ అనే పదం ఈ ఏబెరు పేరు నుంచే వచ్చిందని చాలామంది పండితులు నమ్ముతారు. యాపెతు వంశం విస్తరణకు, హాము వంశం అధికారానికి ప్రతీకైతే, షేము వంశం దేవుని వాగ్దానాన్ని మోసే వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. షేము వంశంలోనే పెలెగు అనే ఒక వ్యక్తి పేరు
మనల్ని ఒక పెద్ద చారిత్రక రహస్యం వైపు తీసుకెళ్తోంది. అతని పేరులోనే ప్రపంచాన్ని మార్చేసిన ఒక పెద్ద సంఘటన దాగి ఉంది. ఈ వాక్యం శతాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. పెలెగు రోజులలో భూమి విభజింపబడింది అంటే అసలు దాని అర్థమేంటి? ఏం జరుగుంటుందా రోజుల్లో? దీనికి ప్రధానంగా 2 వివరణలు ఇస్తారు. ఒకటి, భౌగోళికంగా ఖండాలు విడిపోయాని. రెండవది, బహుశా ఎక్కువ ఆమోదయోగ్యమైనది, బాబెలు గోపురం దగ్గర దేవుడు ప్రజల భాషలను తారుమారు చేసినప్పుడు వాళ్లు భాషల ఆధారంగా భూమిమీద విడిపోయారని. ఏది ఏమైనా ఇది మానవాళి ఐక్యత విచ్ఛిన్నమై విభజన మొదలైన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తోంది. చూడండి, నోవహు 3 కుమారులు 3 వేర్వేరు మార్గాల్లో ప్రయాణించారు. వారి వంశాలు వేర్వేరు దిశల్లో వ్యాపించాయి. కాని అవన్నీ కలిసేది ఒకే చోట, ఒకే మూలం దగ్గర. కుటుంబాలు వంశాలుగా, వంశాలు దేశాలుగా మారాయి. ఇది వైవిధ్యంలో ఉన్న ఏకత్వాన్ని, ఒకే దైవిక ప్రణాళికను మనకు చూపిస్తోంది. సరే, ఇంతటితో వంశావళి అయిపోయింది. కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ పాత జాబితా నుంచి మన ఈరోజు జీవితాలకి ఏం నేర్చుకోవచ్చు? ఇది కేవలం చరిత్ర కాదు, మనందరి కథ. కాబట్టి ఈ పురాతన పట్టిక నుండి మనం గ్రహించాల్సిన అసలైన సత్యమేంటంటే, మనం ఎక్కడినుంచి వచ్చినా, ఏ భాష మాట్లాడినా మనందరిదీ ఒకే కుటుంబం. మన చర్మం రంగు, మన సంస్కృతి, మన సరిహద్దులు మనల్ని వేరు చేయలేవు. ఎందుకంటే మన మూలాలు ఒకటే. మన మధ్య ఉన్న వైవిధ్యం దేవుని సృష్టిలోని అందానికి నిదర్శనం, విభజనకు కారణం కాకూడదు. ఈ అధ్యాయం చివర్లో ఉన్న ఈ వాక్యం మొత్తం కథని ఒకేచోట చేర్చినట్టుగా ఉంటుంది. ఒకే కుటుంబం నుంచి ప్రపంచ దేశాల వరకు మానవాళి ప్రయాణాన్ని వివరిస్తూ మనందర్నీ ఒకే ఉమ్మడి వారసత్వంలో కలుపుతుంది. ఈ చివరి ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. ఈ పురాతన పటం మనందరినీ ఒకే కుటుంబంగా చూపిస్తుంటే, ఈరోజు మనల్ని విభజిస్తున్న సరిహద్దులను, గీతలను మనం ఏ దృష్టితో చూడాలి? ఈ ఉమ్మడి వారసత్వం గురించిన అవగాహన మన ప్రపంచాన్ని మార్చగలదని నేను ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.